ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. మీరు గ్రో యాప్ లో ఎస్ఐపి స్టార్ట్ చేశారు. ప్రతి మంత్ కూడా ఎస్ఐపి కట్టుకుంటూ వస్తున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు ఎస్ఐపి స్టాప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఎస్ఐపిని క్యాన్సిల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి కేసులో ఎస్ఐపిని ఏ విధంగా కరెక్ట్ గా స్టాప్ చేయాలో ఆ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలండి. మీరు ఎస్ఐపి స్టాప్ చేసిన మాత్రాన మీ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ కి ఇక్కడ రాదు. ఎస్ఐపి అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ కి రావాలనుకుంటే మనము సపరేట్ గా విత్డ్రా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం గ్రో యాప్ ఓపెన్ చేసుకొని ఎస్ఐపి క్యాన్సిలేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు హోమ్ పేజ్ అనమాట. కింద ఇక్కడ చూడండి స్టాక్స్ FNO పక్కన మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా, సో దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు పైన ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్ డాష్ బోర్డ్ ఎస్ఐపిస్ పైన ట్యాప్ చేయండి. అట్ ప్రెసెంట్ మీరు ఎన్ని ఎస్ఐపిస్ కడుతున్నారో ఆ లిస్ట్ ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. నేనైతే ఒక 2 ఎస్ఐపిస్ కడుతున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ ఎస్ఐపి అయితే క్యాన్సిల్ చేసుకోవాలో దానిపై ట్యాప్ చేయండి. నేను ఫస్ట్ దానిపైన ట్యాప్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ కార్నర్ లో క్యాన్సిల్ ఎస్ఐపి ఉంది కదా ఆప్షన్ అనేది, దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి చూస్ యువర్ రీజన్ టు క్యాన్సిల్ దిస్ ఎస్ఐపి. ఈ ఎస్ఐపిని మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పేసి రీజన్స్ మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాట్ సాటిస్ఫైడ్ విత్ రిటర్న్స్. అంటే ఆ పర్టికులర్ ఎస్ఐపి లో నాకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇప్పుడు తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి మీనింగ్ అనమాట. దాని తర్వాత వాంట్ టు విత్డ్రా మనీ, నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. వాంట్ టు పాస్ ఇన్వెస్టింగ్ నేను పాస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, అది రీజన్ అనమాట. తర్వాత వాంట్ టు చేంజ్ ఎస్ఐపి అమౌంట్ డేట్, ఎస్ఐపి అమౌంట్ అలాగే డేట్ చేంజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దాని తర్వాత గోల్ ఈస్ కంప్లీటెడ్, అదర్ రీజన్ టు క్యాన్సిల్. సో నేనైతే ఇక్కడ అదర్ రీజన్ టు క్యాన్సిల్ చూస్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ విల్ బి స్టాప్డ్. ఓకే, కింద క్యాన్సిల్ ఎస్ఐపి కంటిన్యూ ఇన్వెస్టింగ్. సో ఇప్పటికి కూడా మీకు ఎస్ఐపి అనేది క్యాన్సిల్ చేసుకోకూడదు అనిపిస్తే మీరు కింద కంటిన్యూ ఇన్వెస్టింగ్ ట్యాప్ చేయండి. లేదు మీకు ఎస్ఐపి క్యాన్సిల్ చేసుకోవాలి అనిపిస్తే ఇక్కడ చూడండి క్యాన్సిల్ ఎస్ఐపి, దీనిపై ట్యాప్ చేస్తే సరిపోతుంది. మీ ఎస్ఐపి అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ కడుతున్నారో ఈ పర్టికులర్ ఎస్ఐపికి అది మీ అకౌంట్ నుంచి కట్ అవ్వదు. ఇది ఓన్లీ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనమాట. సో వన్స్ మనం ఎస్ఐపి క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ మీకు ఏ ఎస్ఐపి నుంచి డబ్బులు కావాలో ఎస్ఐపి ట్యాప్ చేయండి. కింద ఇక్కడ చూడండి రెడీమ్ ఆప్షన్ చూడండి. ఆ రెడీమ్ ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట. నేను ఈ వీడియోలో ఓన్లీ క్యాన్సిలేషన్ ప్రాసెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు విత్డ్రా ప్రాసెస్ కూడా కావాలనుకుంటే కనుక, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది రెడీమ్ తర్వాత ఆ ప్రాసెస్ మీకు కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా ఫ్యూచర్ లో మీకు ఇలాంటి మంచి అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.